చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సార్ నాకు ఒక డౌట్, చాలా అమాయకంగా అడుగుతున్నాను. మీరు అమాయకం ఏం కాదు, మీరు చాలా ముదురు. మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు తెలుసుగా. 200 సినిమాలు దాదాపు రిలీజ్ అవుతున్నాయి. 200 సినిమాల్లో ఈ రన్నింగ్ ప్రొడ్యూసర్స్, ఈ గిల్డ్ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు చేసేటువంటి సినిమాలు ఒక 25 ఉంటాయి హైయెస్ట్గా. మిగతా 175 సినిమాలు చేస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు, లేదా 1-2 సినిమాలు చేసేటువంటి చిన్నవాళ్ళు. 175 సినిమాల ప్రొడక్టివిటీని ఇస్తున్న నిర్మాతల ప్రాతినిధ్యం ఎంత ఉంది, 18 సినిమాలు చేస్తున్న గిల్డ్ ప్రొడ్యూసర్ల ప్రాతినిధ్యం ఎంత ఉంది, ఎవరి పెత్తనం ఎంత ఉంది, ఎవరి పెద్దరికం ఎంత ఉంది, ఎవరి ప్రాధాన్యత ఎంత ఉందండి. ఇక్కడ అది చాలా దెబ్బ కొడుతుందిగా మోరల్గా వాళ్ళందరినీ కూడాను. ఈ 175 పీపుల్ సినిమాలు తీస్తుంటే వాళ్ళ గోడు వినేటువంటి వాళ్ళు ఎవరు లేరనేటువంటి బాధను వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని కలుపుకుపోవట్లేదు అంటున్నారు, ఆవేదన పడుతున్నారు. అంటే ప్రభు గారు, ఇక్కడ ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కాన్వర్సేషన్ ఎప్పుడు ఉంటుంది. ఎంతమంది వెళ్ళగలుగుతారు ఓ ప్రభుత్వం దగ్గర కానీ ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు మాట్లాడాలి కదా. ఎంతమంది వెళ్ళగలుగుతారు? నెంబర్ 1 చాలా తక్కువ మంది, 10 మంది ఒక ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు. ఎక్కడికి వచ్చారు మీరు? ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు మెజారిటీ పీపుల్. ఓ 15 మంది వెళ్తే అందులో ఒక 10 మంది అన్నా యాక్టివ్గా వాళ్ళతో మాట్లాడే. ఇప్పుడు సీఎం గారు టైం ఇచ్చారనుకో, ఎంతసేపు ఇస్తారు? హాఫ్ అన్ అవర్. ఎందుకు? వాళ్ళకు రాష్ట్రాన్ని చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చే హాఫ్ అన్ అవర్ సమయంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో 15 మంది వెళ్ళగలుగుతారు. 15 మందిలో ఒక 10 మంది అట్లీస్ట్గా రికగ్నేషను వాళ్ళకి వెళ్ళగానే సో అండ్ సో. నెక్స్ట్ ఉన్న 4-5 అప్కమింగ్ వాళ్ళు ఆల్రెడీ కొంచెం సీనియర్గా ఉండి, ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు కానీ, నట్టి కుమార్ కానీ, ఏదైతే ఎక్స్పీరియన్స్తో సినిమాలు తీస్తూ ఉంటారో వాళ్ళు అయిన కొత్త వాళ్ళు కలిపి ఒక 5. ఇంతే కదా. 200 మందికి 200 మంది అయితే వెళ్ళడానికి సాధ్యం ఉండదు కదా. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఆయనను కూర్చోబెట్టుకొని సీఎం గారిని, అఫీషియల్స్ని అందరిని కూర్చోబెట్టుకొని ఎదురా వెళ్ళిపోయి కూర్చుంటాం అంతే. ఎవరు మాట్లాడాలి, ఎవరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఇంపార్టెంట్ కదా. ఎక్కువ మంది ఉన్నప్పుడు నేనేదో చెప్తుంటే సడన్ ఇంకెవరైనా మాట్లాడిరు అనుకో, వాళ్ళ సమయం పోతుంది, మనం చెప్పాలనుకునేది రీచ్ అవ్వదు. గందరగోళం, చేపల మార్కెట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం కలుద్దాము అంటారు. అయిపోయింది అక్కడే. అక్కడ ఏం మాట్లాడాము, ఏం చెప్పాము, మళ్ళీ మీడియా ద్వారా బయటికి ఏం పంపిస్తున్నాం, ఇది చాలా ఈ రోజున్న సిచ్యువేషన్ చాలా క్రిషియల్ పాయింట్. సో ఇలా ప్రతి ఒక్క డాట్స్ ఉన్నాయి వీటికి. ఒకటి రీజన్ కాదు ఎందుకు తీసుకెళ్ళడానికి ఎవరికైనా. నేను దీనికి కంటిన్యూగా అడుగుతుంది ఏంటంటే, తీసుకెళ్ళమని 200 మందిని తీసుకెళ్ళమనేది కాదు నా ఉద్దేశం. ఈ 200 మంది అభిప్రాయాల్ని కూడా ఇక్కడ క్రోడీకరించుకొని రిప్రజెంట్ చేయాలి కదా. చిన్న నిర్మాతల సమస్యల్ని పట్టించుకోవటం లేదనే ఆవేదన చాలా కాలంగా ఉంటుంది. మీరు చిన్న నిర్మాత, పెద్ద నిర్మాతే, మీది ద్విపాత్ర అభినయ చిత్ర పరిశ్రమలో, దిల్ రాజు గారిది యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. ఇప్పుడు చిన్న నిర్మాతల్ని పట్టించుకోలేదు అనేది అది ఎప్పుడు జరగదండి. పట్టించుకుంటారు. ఛాంబర్లో రెడీ అవుతుంది. 100 మంది కూర్చున్నప్పుడు మీకు కావాల్సింది మీరు అడుగుతున్నారు, పెద్దోడికి కావాల్సింది పెద్దోడు అడుగుతున్నాడు, మిడిల్ వాళ్ళకి కావాల్సింది మిడిల్ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి ఏ ప్రజెంటేషన్ ఇవ్వాలి? అదే ఆ ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో ఎవరి పట్ల ఒకరికి సామరస్యత కానీ, ఫిలిం ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం రావడం అనేది ఇంపాసిబుల్. ఒకప్పుడు ఏదైనా జరిగితే వెళ్ళి దాసనారాయణ గారు అందరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే ఎవరు తలుపు తట్టాలి? ఐ వాంట్ టు నాక్ దిల్ రాజు రోడ్. తలుపు తీసే సమస్యలను అడ్రస్ చేస్తారా? 100%. సో యు ఆర్ ద ఇండస్ట్రీ లీడర్. మీరే లీడర్షిప్ తీసుకోవట్లేదు. అదే ఏదో సమస్య ఉంది సార్, మా సమస్య ఉంది చూడండి అంటే డెఫినెట్గా ట్రబుల్ షూటర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అంటే దిల్ రాజు అని నేను అంటున్నాను. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్. వెల్ సార్, ఎనీ ప్రాబ్లమ్ విల్ కమ్ టు యూ అండ్ యూ హ్యావ్ టు సాల్వ్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్.